అందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీలో, శాసనమండలిలో మంత్రి గారైన సవిత గారు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటంటే ఆహ్, గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బటన్ నొక్కితే ఆ డబ్బుతో గంజాయికి బానిసలయ్యారని చెప్పి మంత్రి సవిత గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు నిండు సభలో, శాసన మండలిలో ఎంత హేళన చేస్తూ మాట్లాడారు. మనకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్లని పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళకి ఆర్థిక స్వలంబన కోసము, ఆర్థికంగా ఎదగడం కోసము పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లా నేస్తం కాదు, ఆటో వారికి సహాయం చేస్తూ, ఈబీసీ నేస్తం అని చెప్తూ, విద్యార్థులకు విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి దీవెన కావచ్చు, తర్వాత గోరుముద్ద కావచ్చు, తర్వాత ఇట్లా వివిధ రకాల వాళ్ళకి డీబీటీ స్కీమ్ ద్వారా డబ్బులు ఇస్తే వాళ్ళను ఆర్థికంగా ఏ విధంగా ఎదిగారనేది మనకు జీఎస్టీ లెక్కలు కానీ, జీడీపీ లెక్కలు కానీ, వాళ్ళ తలసరి ఆదాయం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ డబ్బుతో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కొంచెము తోడ్పాటయింది. ఏది ఈ స్కీముల ద్వారా వచ్చిన డబ్బుతో చాలామంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు కొంచెము హెల్ప్ అయింది. ఇది కరోనాతో చాలామంది ఇబ్బంది పడ్డారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వివిధ పథకాలు, ఈ డబ్బులతో కొంచెం ఆర్థికంగా బిజినెస్ చేసుకోవడం గానీ, ఆర్థికంగా ఎవరి కులవృత్తి ఇప్పుడు మత్స్యకార భరోసా ఉంది. వాళ్ళకు సహాయం చేయడం ద్వారా వాళ్ళకు కొంచెము ఆర్థికంగా ఇంకో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మనకు ఆ తలసరి ఆదాయం లెక్కల ప్రకారము మన బడ్జెట్‌లో తెలిసిపోతూ ఉంది. ఎంతెంత గతంలో ఎట్లునింది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన పథకాలు, డబ్బుల ద్వారా ఏ విధంగా ఏ కులవృత్తికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా కొంచెం ఆర్థికంగా ఎదిగారనేది మనకందరికీ తెలుసు. ఇట్లా వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే రైతులను కానీ, మహిళలను కానీ, వృద్ధులను కానీ, విద్యార్థులను కానీ, లాయర్లను కానీ, ఆటో వాళ్ళని కానీ, మత్స్యకారులను కానీ, ఈబీసీ నేస్తం కానీ, చేనేత కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు కొన్ని పదుల సంఖ్యలో స్కీమ్స్ అమలు చేశారు. కొన్ని కొన్ని లక్షల మందికి ఇప్పుడు రైతు భరోసా ఉంది, 54 లక్షల మందికి, తల్లికి వందనం ఉంది. ఇట్లా అంకెలు చెప్పుకుంటా పోతే 2,75,000 కోట్లను వాళ్లకు డీబీటీ స్కీమ్స్ ద్వారా బటన్ ఒత్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం అందించారు స్కీమ్ రూపంలో. దాన్ని ఈ ప్రభుత్వము హేళన చేస్తూ ఆ డబ్బుతో గంజాయికి బానిసలయ్యారని చెప్పి చెప్పడము ఎంత భావ్యమండి. పేదలు, మధ్యతరగతి వారంటే అంత చులకన అండి. మీరు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు గారు పెత్తందారులకు సూటు, బూట్లు, కోట్లు ఉన్న వాళ్ళకే ఈ టీడీపీ ప్రభుత్వం కానీ, తర్వాత దానికి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు దృష్టిలో ఉంటారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండరని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు పదే పదే చెప్పారు. కానీ తర్వాత చంద్రబాబు గారి మారిన చంద్రబాబు అని చెప్పి అతను చెప్పిన సూపర్ 6, సూపర్ 7 వల్ల అట్రాక్ట్ అయ్యి చాలామంది అతనికి ఓట్లేయడము, పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా ఉండి అమలు చేపిస్తానడము. తర్వాత మనం చూసాము ఈ అధికారంలో వచ్చిన 6 నెలల్లో ఒక పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. పేదలకు, మధ్యతరగతికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ప్రభుత్వం అసలు వాళ్ళ సైడే చూడట్లేదు. పైపెచ్చు ఈ విధంగా గత ప్రభుత్వము ఆర్థికంగా వివిధ స్కీల్ రూపంలో ఆదుకుంటే బటన్ ఒత్తి డీబీటీ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎటువంటి మధ్యవర్తిత్వం, ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా ప్రజల బ్యాంకులో చేరేటట్లు చేస్తే అంత గొప్ప పని చేసి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా చూస్తున్నారు. ఆ 2019, 24 ఆ పాలనను ఒక పెద్ద మంచి పాలనగా జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తున్నారు. ఏదో కొంచెము పొరపాట్లు ఈవీఎం వల్ల, తీర్పు వల్లనో, కొంచెంమంది ఆశపడటం వల్లనో ఈ ప్రభుత్వం వచ్చింది. సో ఈ విధంగా హేళన చేయడం కరెక్ట్ కాదండి. మీరు సాయం చేయరు, సాయం చేసిన వాళ్ళని కూడా హేళన చేయడం అనేది ఇది పద్ధతి కాదు.